ಪ್ರೀತಿಸಿದನೆಂದರೆ ప్రజలెవరూ నశించిపోకూడదని ಪ್ರಜೆಗಳು ಯಾರು ನಶಿಸಬಾರದೆಂಬುದಾಗಿ తన ఏక కుమారుణ్ణి ತನ್ನ ಒಬ್ಬನೇ ಕುಮಾರನನ್ನ మన కొరకు ನಮಗೋಸ್ಕರ బలిగా అర్పించినాడు. ಬಲಿಯಾಗಿ ಅರ್ಪಿಸಿದ್ದಾನೆ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ದೇವರು ಲೋಕವನ್ನು ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಸಿದ್ದಾನೆ. కాగా ಅದಕ್ಕಾಗಿ తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ತನ್ನ ಒಬ್ಬನೇ ಮಗನಂತ యేసుని అందు విశ్వాసముంచు ప్రతివాడు ಯೇಸುವಿನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಡುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬನು నాశనం కాకున్నట్లు, ನಾಶವಾಗದೆ నిత్య జీవంలోనికి వెళ్ళినట్లు ಎಲ್ಲರೂ ನಿತ್ಯ ಜೀವ ಹೊಂದುವಂತೆ దేవుడు ఆయన్ని అనుగ్రహించున్నాడు అని రాయబడింది. ದೇವರು ಆತನನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದನು ಎಂಬುದು ఈ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. రోజున తార్సువాడైనటువంటి సౌలు ಈ ದಿನ ತಾರ್ಸನ ಅಂತ ಸೌಲನು నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಹೋಗಬೇಕೆಂದರೆ యేసు క్రీస్తు కావాలి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬೇಕು. ఈ రోజు నువ్వు నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే ಈ ದಿನ ನೀನು ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಹೋಗಬೇಕೆಂದರೆ నీకు కూడా యేసు ప్రభు కావాలి. ನೀನು